తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ వేడుకలకు పార్లమెంటరీ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు పుస్తకాలు, బిస్కెట్లు, చాక్లెట్లు, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందని అన్నారు. వారి ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశ సమైక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆకుల భాగ్యలక్ష్మి, తాడి సూరిబాబు, దేవతా సుధాకర్, మోతా శారద, డాక్టర్ రాజశేఖర్, సింధియారాణి, బర్రే సుబ్రహ్మణ్యం, యాళ్ల వీరభద్రరావు, బత్తిన చందర్రావు, కిషోర్ కుమార్ జైన్, జయలక్ష్మి, రాజేశ్వరి, ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నగర కాంగ్రెస్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమం జరపడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేసి ఈనాటి మన స్వేచ్ఛావాయువులను మనకి ప్రసాదిస్తే ఇవాళ మనము స్వాతంత్రం అంటే ఏంటి, స్వాతంత్ర పోరాటాలంటే ఏమిటి, ఈ విషయం ఇప్పుడున్న యువతకు తెలియకుండా వారు ప్రవర్తిస్తూ ఉండటం జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకోసం అంటే అనేక మంది వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి వారి కుటుంబాలను వదులుకొని అనేక అజ్ఞాతవాసాలు చేస్తే కానీ ఈనాటి ఈ స్వాతంత్రం మనకు దక్కలేదు. స్వాతంత్రం అంటే ఏదైనా ఒక వస్తువు, ఆ వస్తువు మన దగ్గర లేనప్పుడే దానికి ఆ విలువ మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనమంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసినటువంటి మహనీయులకు ఈ సందర్భంగా మరొక్కసారి జోహార్లు అర్పిస్తూ ఈ దేశ స్వాతంత్రం కోసం అత్యధికంగా ప్రాణత్యాగాలు చేసి కృషి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు వారు అనేక త్యాగాలు చేశారు. అయితే ఇప్పుడు పాలనలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిర్లజ్జగా, నిస్సిగ్గుగా మతతత్వాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లో అనైక్యత తీసుకొస్తూ ప్రజలను మత ప్రాతిపదిక మీద, కుల ప్రాతిపదిక మీద విడదీస్తూ వారి పాలన సాగిస్తున్నారు. అందుకు ఉదాహరణ 2 రోజుల క్రితం మా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి శ్రీ మల్లికార్జున ఖర్గే గారు వారి యొక్క సమూహంతో రామ్లీలా మైదానంలో ఒక అంశంపై ఒక ర్యాలీ నిర్వహిస్తే వారి ర్యాలీ అయిన తర్వాత మల్లికార్జున ఖర్గే గారు దళితుడైనందువల్ల ఆ కార్యక్రమం అయిన వెంటనే ఆ ప్రదేశాన్ని శుద్ధి అనే పేరుతో బీజేపీ వారు, ఆర్ఎస్ఎస్ వారు శుద్ధి చేయడం జరిగింది. ఆనాడు దళితుల కోసం, దళిత రక్షణ కోసం, అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం మహాత్మా గాంధీ ప్రయత్నించి అనేక కష్ట నష్టాలను ఓర్చి దళితులకు ఆలయ ప్రవేశం కల్పించి వారు కూడా మనతో సమానమైన ప్రజలు,
వారిని మన అన్నదమ్ములుగా భావించాలంటూ ఆ రోజు ప్రబోధిస్తే ఆనాటి నుంచి మనం నిజంగా కూడా మనమంతా కూడా కులాలు ప్రాతిపదిక మీద కాకుండా అన్నదమ్ములాగా మనం ఎప్పుడో కలిసిపోయాం. కానీ ఇప్పుడు వారు బీజేపీ వారు రాజకీయ లబ్ధి కొరకు మరలా మనల్ని విడదీస్తూ వారు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. దళిత ఒక పార్టీ అధినాయకుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆయన. అటువంటి వ్యక్తి ఎడల వారు ప్రవర్తించిన తీరు చాలా సిగ్గుచేటు. దీన్ని మా పార్టీ తరఫున ఖండిస్తూ వారిని హెచ్చరిస్తున్నాం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి దుష్పరిపాలన ఈ దేశంలో అతికాలం సాగదు. మీ ఆలోచన సరైనది కాదు, సరిదిద్దుకోండి. మీ పతనం త్వరలోనే ఉంది. మరల ప్రజలు ఇవన్నీ గమనించి సరైన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ, సోదరులారా, మనమంతా ఒకటే. మన దగ్గర విభేదం కల్పించడానికే రాజకీయ లబ్ధి కోసం వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. దీన్ని గ్రహించి మీరందరూ అప్రమత్తమై ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, రిపబ్లిక్ డే ఏంటి? స్వతంత్ర దినోత్సవం. మీరు ఎవరైనా సరే మీరు మాట్లాడిన ఉపన్యాసం లేదు. రిపబ్లిక్ కనిపిస్తూ వెనకరా కొద్దిగా ఒకసారి సూర్యబాబు గారు ఏంటంటే ఇచ్చండి అలాగే ఇచ్చండి గమనించండి. లేట్ అయిపోయింది. హలో